హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే ఈ కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్స్ ట్రైనింగ్ సెంటర్లో అయితే మనకి హోమ్ అప్లయన్సెస్ ట్రైనింగ్ అనేది మనకి సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. దీంట్లో మనకి 20 టైప్స్ హోమ్ అప్లయన్సెస్ అంటే 20 రకాల హోమ్ అప్లయన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే మనకి సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి అయితే వాషింగ్ మిషన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. దీనికి ఆల్రెడీ మామూలుగా 18 మెంబర్స్ అయితే ఉన్నారు. కొత్త వాళ్ళకైతే ఇందులో అవకాశం అనేది రాదు. పాత వాళ్ళు అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే అవకాశం వస్తుంది అనమాట. నిన్నటి నుంచే కన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. కన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ మంత్లో అయితే 20వ తారీఖు నుంచి ఏసీ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. దానికి ఆల్రెడీ కన్ఫర్మేషన్ అనేది అయిపోయింది. ఇవి మనకైతే లబ్బిపేట బ్రాంచ్లో జరిగే కోర్సులు అండి. మనకు కుంచినపల్లి అయితే కనుక రేపు 24వ తారీఖు నుంచి అయితే మనకి ఏసీ ట్రైనింగ్ కోర్స్ అయితే జరుగుతుందన్నమాట. 24వ తారీఖు నుంచి తర్వాత మనకి వచ్చే నెల అంటే వచ్చే మంత్ 14th నుంచి అయితే కనుక అక్కడ వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వాషింగ్ మిషన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుద్ది. మిగతా మనకి వేరే అప్డేట్స్ అయితే మనకి ఇంకేం లేవన్నమాట. అలాగే మెయిన్ ఇంపార్టెంట్గా మీరు ఎవరైనా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఒక్కసారి ఆ ముందు బ్యాచ్ అంటే రీసెంట్గా ట్రైనింగ్ తీసుకుని బయటికి వెళ్ళిన వాళ్ళని కనుక్కుని మాత్రమే ఇన్స్టిట్యూట్లో ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కనుక్కుని చేరండి. చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది అయితే కనుక వేరు ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని అక్కడ ప్రాక్టికల్స్ లేవని లేకపోతే డబ్బులు పోయినాయి, వర్క్ రాలేదని ఈ రకంగా చెప్తూ ఉన్నారనమాట. మన స్టూడెంట్లను కూడా చాలామందిని అడిగి బాధపడినట్టుగా మనకైతే తెలిసింది. మీరు ఎక్కడ చేరినా సరే ఆ ఇన్స్టిట్యూట్ గురించి కనీసం ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాలండి. అంటే ఆల్రెడీ రీసెంట్గా ట్రైనింగ్ అయిన వాళ్ళని కనుక్కోకుండా మీరు ఏ ఇన్స్టిట్యూట్లోనూ జారొద్దు, మీ డబ్బులు పోతాయి. చాలామంది నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, పోయిన తర్వాత బాధపడుతున్నారనమాట. మీరైతే ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా ఏంటి ఆ చేరే ముందే మీరు అక్కడ ఎలా ఉంది ఏంటి అని కనుక్కోండి. అలాగే మీకు వర్క్ రాకపోతే డబ్బులు రిఫండ్ ఇచ్చేస్తారా అని కూడా అడిగి మరి జాయిన్ అవ్వాలండి. ఎందుకంటే మన మనీ ప్లస్ టైము రెండు పోతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చేరేటప్పుడు తర్వాత పోయిన తర్వాత వచ్చి బాధపడుతున్నారనమాట. అందుకని మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా జాగ్రత్తగా ముందు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ స్టూడెంట్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు రీసెంట్గా అంటే ఒక 1 month బిఫోర్ అలా తీసుకున్న వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని మాత్రమే ఇన్స్టిట్యూట్లో చేరండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.